డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఒక 2 ప్రీసెట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ప్రీసెట్ ఏమంటే ఫుల్ ప్రీసెట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాని తర్వాత ఫుల్ ప్రీసెట్ బై DK2 అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకైతే ఒక 2 ప్రీసెట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రీసెట్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రీసెట్ ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మనకి ఈ టైప్లో అయితే వస్తుంది. మనం ప్రతి ఒక్కటి అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక చూడండి ఇలా అయితే వచ్చిందిగా. దాని తర్వాత మనకి ఏమొస్తుందంటే సెప్టెంబర్ 2 అని చెప్పేసి అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి మనమైతే హ్యాండ్ అయితే సరిగ్గా రాదుగా. ఈ విధంగా అయితే మనమైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా పైకి స్క్రోల్ చేస్తారంటే గ్రూప్ 1 అని చెప్పేసి అయితే ఉందిగా. దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక చూడండి ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని సైజ్ అయితే కొంచెం తగ్గించుకోండి. సైజ్ కొంచెం తగ్గించుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళిపోయేసి ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసుకుని ఈ సైజ్ కానీ తగ్గించుకోండి. ఈ సైజ్ తగ్గించుకుంటేనే మనకి యాక్చువల్లీ మనకు అనేది హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంకా చూడండి ఇప్పుడు వచ్చిందిగా పర్ఫెక్ట్గా అయితే. ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అంటే సెప్టెంబర్ 2 అని చెప్పేసి అయితే పెట్టాను. హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే నెక్స్ట్ దాంట్లో పెట్టచ్చు, అది మన ఇష్టము. ఇక చూడండి సెప్టెంబర్ 2 అని పెట్టాం. ఇక్కడైతే మనం అయితే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే పెట్టచ్చు, లేదా మీరు పెట్టకపోయినా లేదా అదే ఉంచాలన్నా అది మీ ఇష్టము, ఉంచవచ్చు. ఇక చూడండి హ్యాపీ బర్త్డే అని పెడదాము. అలా మీరు ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళదైతే పెట్టండి. నెక్స్ట్ అయితే వినాయకది అయితే చూపిస్తాను ఉండండి. హ్యాపీ బర్త్డే అని పెడదాం. ఇంకా చూడండి ఇక్కడ 72 అని చెప్పేసి అయితే ఉందిగా. దాన్ని ఒక చాలా తగ్గించుకుందాం, ఒక 28 to 30 ఆ రేంజ్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ చూడండి 36 అయితే పెట్టుకున్నాం. మనమైతే ఒకసారి బ్యాక్ వెళ్ళేసి అయితే చెక్ చేసుకుందాం పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అయితే. ఇంకా చూడండి మనకైతే ఇంకా తగ్గించాలి. అదే ఇంతకుముందు చెప్పాక 22, 28 or 30 ఈ రేంజ్ అయితే పెట్టుకోండి మీరైతే. నేనైతే 36 అయితే పెట్టున్నా. ఇంకా చూడండి తగ్గించాను, 32 అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనకైతే కరెక్ట్గా రాకపోతే మళ్ళీ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంతకుముందు చేసినట్టుగా అయితే మళ్ళీ తగ్గించుకోవాల్సి అయితే వస్తుంది. ఇక చూడండి మనకైతే కొంచెం పర్లేదు, 28 అయితే పెట్టుకుందాం. మనకైతే పూర్తిగా కనిపించేలాగైతే. అలానే మీరు కలర్ చేంజ్ చేసుకోవాలన్నా కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక చూడండి మళ్ళీ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి 28 అయితే పెట్టేశాను. అంతే, ఇప్పుడైతే బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఇక చూడండి మనకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఫొటోస్ అయితే వస్తాయి. మీకు నచ్చిన ఫొటోస్ అయితే నార్మల్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటా ఫొటోస్ యాడ్ చేసుకుంటా వెళ్ళండి. ఫొటోస్ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి నేను అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇందులో అయితే చూపిస్తాను. గ్రూప్ 3 మీద అయితే క్లిక్ చేయండి. గ్రూప్ 3 మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళారంటే మీకైతే ఇక్కడ ఫోటో రూమ్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. అంటే నేను ఏదైతే ఫోటో రూమ్ చేశానో ఆ పిక్స్ మాత్రం చూపిస్తూ ఉంటుంది మీకైతే. మీరు ఆ పిక్స్ని మాత్రం యాడ్ చేసుకోండి. ఇంకా చూడండి సపోజ్ అయితే ఈ ఫోటో అయితే పెడుతున్నాను. యాడ్ మీద అయితే క్లిక్ చేస్తాం. మనకి ఈ ఫోటో అయితే మనకైతే కరెక్ట్గా సెట్ కావాలి కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి కొంచెం డౌన్ చేసుకుందాం. ఇలా అయితే మనం ఇంకా కొంచెం డౌన్ చేసుకుందాం. ఇలా అయితే మనం డౌన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎడిట్ షేప్లోకి అయితే వెళ్ళేసి సైజ్ అనేది తగ్గించుకోవాలి. ఇక చూడండి ఈ సైజ్ అయితే తగ్గించుకోవాలి. ఈ సైజ్ తగ్గించుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది తగ్గించుకున్నాం, ఇప్పుడు వై అనేది పెంచుకుందాం మనం కొంచెం. ఇక చూడండి వై అనేది ఈ విధంగా పెంచుకుందాం. ఈ విధంగా పెంచుకున్న తర్వాత ఏం చేస్తామంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మళ్ళీ కొంచెం పైకి అయితే ఇలా అయితే కరెక్ట్గా వచ్చేలాగైతే అడ్జస్ట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు చూడండి మనకైతే కరెక్ట్గా అడ్జస్ట్ అయితే అయ్యిందిగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలానే కొంచెం అయితే పక్కకైతే స్క్రోల్ చేసి ప్రతి ఒక్కటైతే ఒకసారి అయితే అడ్జస్ట్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చేలాగైతే. ఇప్పుడు చూడండి మనకైతే ఆ ఫోటో కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనకు కరెక్ట్గా అయితే వచ్చిందిగా. మీరు కొంచెం ఇంకా మిడిల్లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ అయితే వినాయక అయితే చూపిస్తాను చూడండి. బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు వినాయక అయితే ఒకసారి అయితే మనమైతే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫుల్ ప్రాజెక్ట్ బై DK2 అని చెప్పేసి అయితే ఉందిగా. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకైతే సెకండ్ ఇదైతే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే హ్యాపీ వినాయక చవితి అని చెప్పేసి అయితే వస్తుంది. సెప్టెంబర్ అని చెప్పేసి వచ్చి గణేష్ చతుర్థి అని చెప్పేసి అయితే వస్తుంది. ఇక్కడ మనం హ్యాపీ వినాయక చవితి అయినా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదా ఇంకేమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇక చూడండి ఇప్పుడు ఇలా అయితే వచ్చిందిగా.
ఇక్కడ మనమైతే ఫొటోస్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇంతకుముందు మనం ఫొటోస్ ఎలా చేంజ్ చేసుకున్నామో అదే విధంగా అయితే మనమైతే ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఒకసారి అయితే మీకు ఫొటోస్ చేంజ్ చేసి చూపించమంటే నేనైతే ఫొటోస్ అయితే చేంజ్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే గ్రూప్ మీద అయితే క్లిక్ చేద్దాం. గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి అయితే మనమైతే మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి అయితే ఇప్పుడు ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకుందాం. ప్రజెంట్ అయితే నేను ఈ ఫోటో అయితే రీప్లేస్ అయితే పెడతా చూడండి. పెట్టేసి నేనైతే యాడ్ మీద అయితే క్లిక్ చేశాను. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే ఒకసారి అయితే బ్యాక్ వెళ్ళి అయితే చూద్దాం. అంటే మనకైతే ఫోటో సెట్ అయ్యిందా లేదా ఇంక్రీజ్ చేసుకోవాలనేది అయితే ఒకసారి అయితే చెకింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే అయితే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం అయితే ఇంక్రీజ్ చేద్దాం. మళ్ళీ అదే గ్రూప్ మీద అయితే క్లిక్ చేద్దాం. అంటే ఈ వీడియో చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కొంచెం అయితే ఓపిక్గా చేసుకున్నారంటే కరెక్ట్గా అయితే మనకైతే సెట్ అవుతుంది. నేను అందుకే వినాయక చవితిది ప్లస్ పవన్ కళ్యాణ్ గారిది అయితే ఇద్దరిది అయితే ఒకేసారి అయితే చేసేసాను. ఇంకా చూడండి ఈ విధంగా అయితే మీరైతే ఇంక్రీజ్ చేసుకోండి. ఎంత ఇంక్రీజ్ అవుతుందో ఒకసారి అయితే స్లోగా చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనకైతే అది ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనకి చాలా పెద్ద ప్రీసెట్ కాబట్టి ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసుకుందాం. ఇంకా చూడండి మనమైతే లైట్గా ఇంక్రీజ్ చేసే కొందుకైతే మనకు స్లోగా అయితే చాలా ఇంక్రీజ్ అయితే అయిపోయింది. మనం దీంతో అయితే కొంచెం తగ్గించుకుందాం. అంటే ఇది మనకు కొంచెం పెద్ద ప్రీసెట్ కాబట్టి ఏమవుతుందంటే మనకైతే ల్యాగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంచెం స్లోగా ఇది అవుతుంది. కొన్ని మొబైల్స్ అంటే మొబైల్ బట్టి ఉంటుంది. నాదైతే కొంచెం ల్యాగ్ అవుతుంది. ఈ విధంగా అయితే కరెక్ట్గా పైన అయితే సెట్ చేసుకునేసి అయితే మీరైతే ఒకసారి బ్యాక్ వెళ్ళేసి అయితే చెక్ చేసుకోండి. చూడండి మనకైతే ఎలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందో. ఈ విధంగా అయితే మీకు నచ్చినది అయితే మీరైతే సెట్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రేషియోలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.